హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు షైన్ ఇండియా ఆర్కే ట్యుటోరియల్. నేను మీ ఆర్కే సన్ని. ఫ్రెండ్స్, ఏపీ పంచాయతీ కార్యదర్శి 2019లో భాగంగా మనము ప్రతిరోజు ఇక నుంచి క్లాసెస్ అనేవి రెగ్యులర్గా చెప్పడము జరుగుతుంది ఫ్రెండ్స్. సో ఈరోజు మనము 73వ రాజ్యాంగ సవరణకు సంబంధించినటువంటి అంశాలు మనం ఈ క్లాస్లో చాలా క్లియర్గా, స్పష్టంగా, చాలా డెప్త్గా చూద్దాం ఫ్రెండ్స్. ఓకేనా? గ్రూప్ 1, గ్రూప్ 2 వాళ్ళకు కూడా చాలా ఉపయోగపడతాయి ఈ క్లాసెస్. ఓకేనా ఫ్రెండ్స్? పంచాయతీ కార్యదర్శికి ఇంకా చాలా ఇంపార్టెంట్. సో ఫ్రెండ్స్, ఇందులో మనము 73వ రాజ్యాంగ సవరణలో భాగంగా 243A ఆర్టికల్ నుంచి 243O వరకు కూడా మనం ఈ క్లాస్లో చూద్దాం. ఇది మనం చూసేటువంటి క్లాస్ 3. ఇంతకుముందు చేసినటువంటి వీడియోస్ అన్నీ కూడా పంచాయతీ కార్యదర్శి ప్లేలిస్ట్లో ఉంచాను ఫ్రెండ్స్. అంతేకాకుండా మీరు చూసినట్లయితే డిస్క్రిప్షన్లో కూడా నేను లింక్ ఇస్తాను, క్లాసెస్ అన్నిటి లింక్ ఇస్తాను, చూడండి ఫ్రెండ్స్. ఓకేనా? ఎవరు కూడా మిస్ చేయద్దు, చాలా డెప్త్గా ఉంటాయి క్లాసెస్. సో క్లాస్లోకి వెళ్దాం. 73వ రాజ్యాంగ సవరణ. పంచాయతీరాజ్ వ్యవస్థ 73వ రాజ్యాంగ సవరణ చట్టము 1992 ద్వారా రాజ్యాంగ హోదా కల్పించింది. పంచాయతీరాజ్ వ్యవస్థకు ఎప్పుడు రాజ్యాంగ హోదాను కల్పించడం జరిగింది? 73వ రాజ్యాంగ సవరణ చట్టము 1992వ సంవత్సరంలో. ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్, 243వ అధికరణ నిర్వచనం. గ్రామము, గ్రామ పంచాయతీ, గ్రామ సభ, మండల పరిషత్, జనాభా మొదలైన అంశాలపై గవర్నర్ నోటిఫికేషన్ ద్వారా నిర్వచనాలు తెలియచేయడం అనేది జరుగుతుంది ఫ్రెండ్స్. సో ఈ నిర్వచనాలపై శాసనసభ చట్టాలను రూపొందిస్తుంది మరియు చట్టాలను సవరించే అధికారం కూడా ఉంటుంది. సో ఈ నిర్వచనాలు అంటే ఏంటి? అసలు గ్రామం అంటే ఏంటి? గ్రామ పంచాయతీ అంటే ఏంటి? గ్రామ సభ ఏంటి? మండల పరిషత్ ఏంటి? వీటన్నింటిపైన కూడా ఈ 243 అధికారణ ద్వారానే గవర్నర్ ఒక నోటిఫికేషన్ జారీ చేయడం అనేది జరుగుతుంది. ముందుగా గ్రామము. సో గవర్నర్ చేత నోటిఫై చేయబడిన ప్రాంతమునే గ్రామము అంటారు. ఎవరి చేత? గవర్నర్ చేత. రాష్ట్ర ప్రథమ పౌరుడైనటువంటి గవర్నర్ చేత నోటిఫై చేయబడినటువంటి ప్రాంతమే గ్రామం. మరి గ్రామ సభ అంటే ఏంటి? గ్రామ స్థాయిలో పంచాయతీ పరిధిలోని ఒక గ్రామానికి సంబంధించిన ఓటర్ల జాబితాలో నమోదు అయిన వ్యక్తుల సముదాయమే గ్రామ సభ. ఇంపార్టెంట్ క్వశ్చన్. ఓకేనా? గ్రామ స్థాయిలో పంచాయతీ పరిధిలోని గ్రామానికి సంబంధించిన ఓటర్లు ఎవరైతే ఉంటారో, ఓటు హక్కు కలిగి ఉంటారో వారందరి జాబితానే లేదా వ్యక్తుల సమూహమే గ్రామ సభ. నెక్స్ట్ వన్, పంచాయతీ ఏరియా. సో ఈ నిర్వచనాలను ఎక్కడి నుంచి తీసుకున్నాం? 243వ అధికరణలో పొందుపరచడం జరిగింది వీటన్నింటిని కూడా. నెక్స్ట్, పంచాయతీ ఏరియా. ఒక పంచాయతీకి గల ప్రాదేశిక ప్రాంతమునే పంచాయతీ ఏరియా అనే పేరుతో పిలుస్తాము. నెక్స్ట్ వన్, మాధ్యమిక స్థాయి. మాధ్యమిక స్థాయి అంటే జిల్లా స్థాయికి గ్రామ స్థాయికి మధ్యన గల స్థాయికి సంబంధించిన దీన్ని గవర్నర్ నోటిఫికేషన్ ద్వారా ప్రకటించడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ వన్, జిల్లా. ఒక రాష్ట్రంలోని నిర్దిష్ట ప్రాంతంను జిల్లాగా నిర్వహించవచ్చును. సో ఈ విధంగా గ్రామం అంటే ఏంటి, గ్రామ పంచాయతీ ఏంటి, గ్రామ సభ అంటే ఏంటి, పంచాయతీ ఏరియా, మాధ్యమిక స్థాయి మరియు జిల్లా స్థాయి అనేటువంటి అంశాలను 243వ అధికరణ ద్వారా రాజ్యాంగంలో పొందుపరిచారు ఫ్రెండ్స్. రాజ్యాంగ హోదా కల్పిస్తూ 1992లో 73వ రాజ్యాంగ సవరణని చట్టబద్ధం చేశారు, దీన్ని పంచాయతీరాజ్ వ్యవస్థని. ఓకేనా? ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ వన్, 243A గ్రామ సభ అంటే ఏంటి అసలు చూద్దాం. 243 సబ్ ఆర్టికల్ ఏలో పొందుపరిచారు గ్రామ సభ గురించి. సో చూద్దాం. గ్రామంలోని ఓటర్లందరూ దీనిలో సభ్యులుగా ఉంటారు. గ్రామ పంచాయతీకి ఈ సభ ప్రాతిపదికగా పనిచేస్తుంది. గ్రామ పంచాయతీ గ్రామ సభకు దీనికి సమిష్టి బాధ్యత వహిస్తుంది. గ్రామీణాభివృద్ధికి అవసరమైన విధి విధానాలను రూపొందిస్తుంది. దీనిని స్విట్జర్లాండ్లోని ల్యాండ్ గేమెంట్స్తో మనము పోల్చవచ్చు. స్విట్జర్లాండ్లోని ల్యాండ్ గేమెంట్స్ అనే దాంతో మనము పోల్చవచ్చు. ప్రత్యక్ష ప్రజాస్వామ్యానికి దీనిని ప్రతిపాదికగా భావిస్తాము ఫ్రెండ్స్. ప్రత్యక్ష ప్రజాస్వామ్యానికి ఇదొక మొదటి మెట్టు, తొలి మెట్టుగా మనం చూస్తాం. ఎందుకంటే గ్రామ స్థాయి నుంచే ఈ యొక్క వ్యవస్థ అనేది ప్రారంభమవుతుంది ఎక్కడ చూసినా కూడా. ఓకే, అందుకే అంటే మొదటి స్థానంలో ఉండేది అంటేనే గ్రామ స్థాయి నుంచే ప్రారంభమవుతుంది. కాబట్టి గ్రామ సభనే పార్లమెంటరీ ప్రభుత్వానికి మొదటిది, ప్రజాస్వామ్యానికి తొలిమెట్టుగా మనము చూస్తాము. నెక్స్ట్ వన్, 243B వ్యవస్థాపన.
పంచాయతీరాజ్ వ్యవస్థను ఈ క్రింది 3 స్థాయిల్లో నెలకొల్పాలని తెలియజేస్తుంది. 1 జిల్లా పరిషత్, 2 తాలూకా లేదా పంచాయతీ సమితి లేదా బ్లాక్ సమితి లేదా మండల పరిషత్. ప్రస్తుతం మనకు ఉన్నటువంటిది ఏంటి? మండల పరిషత్. ఇది 2వ స్థాయి. 3వ స్థాయి గ్రామ పంచాయతీ. ఓకేనా? 20 లక్షల కంటే జనాభా తక్కువగా ఉన్న రాష్ట్రాలు మాధ్యమిక సంస్థలు ఏర్పాటు నుంచి మినహాయింపు కలదు. మాధ్యమిక అంటే మండల పరిషత్తు ఉంటే ఉండొచ్చు, లేకుంటే లేదు. దట్ ఈస్ డిపెండ్స్ ఆన్ జనాభా. ఓకేనా? సరే, పాపులేషన్ పైన ఆధారపడి ఉంటుంది. 20 లక్షల కంటే తక్కువ ఉంది అనుకోండి ఒకవేళ జనాభా, సో మండల పరిషత్ని ఉంచవచ్చు, లేకుంటే లేదు. నెక్స్ట్ 243 సి. దేని గురించి తెలియజేస్తుంది? నిర్మాణము. ఓకేనా? స్థానిక సంస్థల యొక్క నిర్మాణము. స్థానిక సంస్థల ప్రతినిధులను ఎన్నుకునే విధానాన్ని తెలియజేస్తుంది. 3 స్థాయిలలోని ప్రతినిధులకు ప్రజలు ప్రత్యక్ష పద్ధతిపై ఎన్నుకుంటారు ఫ్రెండ్స్. గ్రామ సర్పంచ్ను ప్రత్యక్ష పద్ధతిపైనే ఎన్నుకుంటారు. జిల్లా పరిషత్ మరియు మాధ్యమిక స్థాయి అధ్యక్షులను పరోక్ష పద్ధతిన ఎన్నుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్, మండల పరిషత్ చైర్మన్ని, మండల పరిషత్ సభ్యులు, మండల పరిషత్కి ఎన్నికైన సభ్యులు, జిల్లా పరిషత్ చైర్మన్ని, జిల్లా పరిషత్కి ఎన్నికైన సభ్యులందరూ కూడా ఎన్నుకోవడం జరుగుతుంది. వీరిని మాత్రము పరోక్ష పద్ధతిలో, సర్పంచ్ని మాత్రము ప్రత్యక్ష పద్ధతిలోనే ఎన్నుకుంటారు. నెక్స్ట్ వన్ 243 డి. రిజర్వేషన్ల గురించి తెలియజేస్తుంది ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఏదో ఒక దాని గురించి ఖచ్చితంగా ఎగ్జామ్లో అడుగుతారు. 73వ రాజ్యాంగ సవరణ అనేది పంచాయతీ కార్యదర్శికి చాలా పట్టు లాంటిది. ఓకేనా ఫ్రెండ్స్? దీని నుంచి ఖచ్చితంగా చాలా క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ప్రతి పాయింట్ కూడా ఇంపార్టెంట్గానే మనము పరిగణలోకి తీసుకోవాలి. సో ఈ 243 డి ఇది చాలాసార్లు అడిగారు ఎగ్జామ్స్లో. చూద్దాం. స్థానిక సంస్థలలో కొన్ని వర్గాలకు కల్పించబడ్డ రిజర్వేషన్లను ఈ ప్రకటన తెలియజేస్తుంది ఫ్రెండ్స్. 1 ఏ. ఎస్సీ జనాభా ప్రాతిపదికపై ఆ వర్గానికి అంతే శాతంలో కొన్ని స్థానాల్ని కేటాయించాలి. వారికి కేటాయించిన స్థానాల్లో 1/3 వంతు మహిళలకు కూడా కేటాయించాలి. ఓకేనా ఫ్రెండ్స్? అంటే ఎస్సీకి ఎక్కడైతే కొన్ని స్థానాలను కల్పించడం జరిగిందో, ఫర్ ఎగ్జాంపుల్ ఒక 10 స్థానాలను ఎస్సీకి, ఫర్ ఎగ్జాంపుల్ 10 స్థానాలను ఎస్సీకి రిజర్వ్ చేశారనుకోండి. అందులో 10లో మూడింటిని మహిళలకు, ఎస్సీ మహిళలకు రిజర్వ్ చేయాలి ఖచ్చితంగా. ఓకేనా? నెక్స్ట్ సేమ్ ఎస్టీకి కూడా జనాభా ప్రాతిపదికపై ఆ వర్గాలకు అంతే శాతం సీట్లు రిజర్వ్ చేయాలి. సో వాటిలో 1/3 వంతు మహిళలకే కేటాయించాలి. సేమ్ ఎస్సీకి ఎలాగే చెప్పుకున్నామో ఎస్టీ కూడా ఆ విధంగానే ఉంటుంది. నెక్స్ట్ వన్ స్థానిక సంస్థల్లో 11వ రాజ్యాంగ సవరణ 2009 ప్రకారం మొత్తం స్థానాల్లో 1/3 వంతు స్థానాలను మహిళలకు రిజర్వ్ చేయాలి అని చెప్పి, కానీ బిల్లు ఆమోదింపబడలేదు ఇప్పటి వరకు కూడా. ఓకేనా? ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ రాష్ట్ర ప్రభుత్వాలు ఇతర వర్గాలకు రిజర్వేషన్లు కల్పించే చట్టాలు చేయవచ్చు. ఇందులో భాగంగా ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ చట్టము 1994 ఆధారంగా, ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. 1994 చట్టం ఏదైతే చేశారో మొత్తం దాంట్లో నుంచే మనకు క్వశ్చన్స్ రావడం జరుగుతుంది. దాని గురించి పర్ఫెక్ట్గా క్లాస్ అనేది నెక్స్ట్ క్లాస్లో చెప్తాను ఫ్రెండ్స్. ఓకేనా? 1994 చట్టం ఆధారంగానే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్నటువంటి పంచాయతీరాజ్ వ్యవస్థ అమలవుతుంది. కాబట్టి ఆ చట్టం చాలా చాలా ఇంపార్టెంట్. నేను దాని గురించి చాలా పర్ఫెక్ట్గా క్లాస్ అనేది నెక్స్ట్ క్లాస్లో మీకు అందిస్తాను. సో ఇదంతా మనకు 73వ రాజ్యాంగం కూడా సవరణ కూడా చాలా ఇంపార్టెంట్ అని చెప్పేసి ఇది కూడా చెప్పడం జరుగుతుంది. యాజ్ పర్ సిలబస్ ప్రకారమే మనము ప్రతిరోజు కూడా క్లాస్ 2 చేసుకుంటూ వెళ్తాం ఫ్రెండ్స్. టోటల్గా ఈ సిలబస్ అంతా కూడా వితిన్ 15 or 20 డేస్లో పర్ఫెక్ట్గా కంప్లీట్ చేసి దాని తర్వాత ప్రతిరోజు కూడా మోడల్ పేపర్స్ అనేది మీకు ప్రాక్టీస్ కోసం అందజేస్తాను. ఓకేనా ఫ్రెండ్స్? సో ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ చట్టము 1994 ఆధారంగా పంచాయతీ అన్ని స్థాయిల్లో 1/3 వంతు సీట్లను రిజర్వ్ చేయడం జరిగింది. నెక్స్ట్ వన్ ఈ క్రింది రాష్ట్రాల్లో మహిళలకు 50% రిజర్వేషన్లు అమలు చేస్తున్నారు. దేంట్లో? స్థానిక సంస్థలలో. అవేంటో చూద్దాం. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మధ్యప్రదేశ్, రాజస్థాన్, హిమాచల్ ప్రదేశ్, ఛత్తీస్గఢ్, జార్ఖండ్, ఉత్తరాఖండ్, గుజరాత్ మరియు బీహార్ రాష్ట్రాలలో. ఓకేనా? 50% వరకు కూడా రిజర్వేషన్స్ అనేది అందివ్వడం జరుగుతుంది. నెక్స్ట్ వన్ 243 ఈ పదవీ కాలం గురించి తెలియజేస్తుంది. స్థానిక సంస్థల పదవీ కాలం 5 సంవత్సరాలుగా నిర్ణయించారు ఫ్రెండ్స్. ఓకేనా? 5 సంవత్సరాలు గుర్తుంచుకోవాలి. 5 సంవత్సరాల పదవీ కాలం ముగియక ముందే రాష్ట్ర ప్రభుత్వం వాటిని రద్దు కూడా చేయవచ్చు. ఓకే? ఖాళీలు ఏర్పడినప్పుడు జరిగే ఉప ఎన్నికల ద్వారా ఎన్నిక కాబడే
ప్రతినిధులు మిగిలిన పదవి కాలానికి మాత్రమే అధికారంలోకి ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ 5 సంవత్సరాలు ఇంకా కాలేదు, జస్ట్ 4 ఇయర్స్ అయింది. 4 ఇయర్స్ ఒకవేళ ఎవరైనా పదవి ఖాళీ అయినప్పుడు ఉప ఎన్నికలు జరుగుతాయి కదా, ఎవరైనా ఎన్నుకోబడిన వ్యక్తి కేవలం 1 సంవత్సరమే వర్క్ చేస్తారు, అతనికి 5 సంవత్సరాలు ఉండదు. ఆ విధంగా. నెక్స్ట్ వన్, సంస్థ మొత్తానికి ఎన్నికలలో కాలయాపన జరిగితే పూర్తి పదవి కాలము అధికారంలో కొనసాగవచ్చును. ఆ సంస్థ పదవి కాలం ముగియడానికి 6 నెలల కంటే తక్కువగా ఉంటే ఉప ఎన్నికలు నిర్వహించాల్సిన అవసరం లేదు. ఫర్ ఎగ్జాంపుల్ 4 సంవత్సరాల 6 నెలలు అయింది. సో అప్పటికి పదవి ఖాళీ అయింది అనుకోండి స్థానిక సంస్థలో, అప్పుడు ఎన్నికలు నిర్వహించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే 6 నెలలు ఉంది కాబట్టి మళ్ళీ ఉప ఎన్నికల అవసరం లేకుండా సాధారణ ఎన్నికలకే వెళ్ళిపోవడం అనేది జరుగుతుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ వన్, 243F అర్హతలు అనర్హతల గురించి తెలియజేస్తుంది. పార్లమెంటుకు మరియు శాసనసభలకు పోటీ చేయే అభ్యర్థులకు వర్తించేటువంటి అర్హతలు అనర్హతలన్నీ స్థానిక సంస్థల పోటీదారులకు వర్తిస్తాయి. ఇది వయసులో ఇందులో మినహాయింపడము జరుగుతుంది. స్థానిక సంస్థల్లో పోటీ చేయడానికి కనీసం 21 సంవత్సరాలు ఉండాలి ఫ్రెండ్స్. ఓకేనా, ఇంపార్టెంట్ పాయింట్ వచ్చింది. స్థానిక సంస్థలో పోటీ చేయడానికి 21 సంవత్సరాలు ఖచ్చితంగా ఉండాలి. ఆ సంస్థ పరిధిలో ఓటర్గా నమోదై ఉండాలి. ఓటర్ లిస్టులో ఖచ్చితంగా నమోదై ఉండాలి. 1995 నుంచి 2 కంటే ఎక్కువ సంతానం కలిగిన వారు పోటీకి అనర్హులు. 1995లో ఈ యొక్క చట్టం చేయబడింది. ఎవరైతే ఈ యొక్క స్థానిక సంస్థలో పోటీ చేయాలనుకుంటారో వారికి 2 మాత్రమే ఉండాలి సంతానం. అంతకంటే ఎక్కువ ఉన్నారనుకోండి వారు అనర్హులు. ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ వన్, 243G అధికారాలు మరియు విధులు. 11వ షెడ్యూల్లోని 29 అంశాలపై ఆయా రాష్ట్రాలకు స్థానిక సంస్థలకు అధికారాలు బదిలీ. మొత్తం 29 అంశాల్లో 12 అంశాలు తప్పనిసరిగా నెరవేర్చాలి. మిగిలిన 10 అంశాలు ఐచ్ఛిక విధులుగా మనము చెప్పవచ్చు. అంటే ఈ స్థానిక సంస్థలకు ఇచ్చినటువంటి 29 అంశాల్లో 12 మాత్రం తప్పనిసరిగా చేయాలి. మిగిలిన 17 ఐచ్ఛికం, అంటే చేస్తే చేయొచ్చు లేకుంటే లేదు అన్నట్లుగా మనకు 243G యొక్క అధికరణలో భారత రాజ్యాంగంలో పొందుపరచడం జరిగింది. రాష్ట్రాల విధాన మరియు శాసన వ్యవస్థ మరియు ఫలితాల విశ్లేషణకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చే నివేదికను పంచాయతీరాజ్ ప్రగతి నివేదిక అనే పేరుతో పిలుస్తాము. ఇంపార్టెంట్ క్వశ్చన్. రాష్ట్ర విధాన మరియు శాసన వ్యవస్థ మరియు ఫలితాల విశ్లేషణకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి ఒక నివేదికను పంచాయతీ ప్రగతి నివేదిక అంటారు. చాలాసార్లు ఎగ్జామ్లో అడిగారు, గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ వన్, సో మరి 29 అంశాలు ఏంటి? స్థానిక సంస్థలు మనం చెప్పుకున్నట్లుగా సో 29 అంశాలపైన వీరి యొక్క అధికారాలు విధులు అనేవి నిర్వహించడం అనేది జరుగుతుందని చెప్పుకున్నాము. సో అవి ఏంటి మరి? 1, వ్యవసాయం మరియు వ్యవసాయ విస్తరణ. భూమి అభివృద్ధి మరియు మృతికా క్రమక్షము. 3, చిన్న తరహా నీటిపారుదల మరియు నీటి నిర్వహణ. చేపల పెంపకం, సామాజిక అడవుల పెంపకం, గౌనాటవి ఉత్పత్తులు, చిన్న తరహా పరిశ్రమలు, ఖాదీ గ్రామీణ కుటీర పరిశ్రమలు, గ్రామీణ గృహ వసతి, త్రాగునీరు, ఇంధనం, పశుగ్రాసము, రోడ్లు, వంతెనలు, జలమార్గాలు, పడవలు, వాటి రవాణా సౌకర్యాలు, పశుపోషణ, పాడి పరిశ్రమ, కోళ్ళ పరిశ్రమ, గ్రామీణ విద్యుదీకరణ మరియు విద్యుత్ పంపిణీ, సాంప్రదాయేతర శక్తి వనరులు, పేదరిక నిర్మూలన పథకాలు, ప్రాథమిక మరియు ఉన్నత విద్య మరియు సాంకేతిక విద్య. నెక్స్ట్ వన్, వయోజన విద్య మరియు వృత్తి విద్య, గ్రంథాలయాలు, సాంస్కృతిక కార్యకలాపాలు, మార్కెట్ మరియు ధరలు, ఆరోగ్యం మరియు పారిశుద్ధ్యం, వైద్యశాలల, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, కుటుంబ నియంత్రణ, మహిళా శిక్ష సంక్షేమము, సాంఘిక సంక్షేమము, ప్రజా పంపిణీ వ్యవస్థ, బలహీన వర్గాల సంక్షేమము, సామాజిక సంపద, ఆస్తుల సంరక్షణ. సో ఈ యొక్క 29 అంశాలపైన స్థానిక సంస్థలు అనేవి ఖచ్చితంగా అధికారాలు కలిగి ఉంటాయి. వీటిపైన ఖచ్చితమైనటువంటి వీటిని నిర్వహించాల్సిన బాధ్యత స్థానిక సంస్థలపైన ఉంటుంది ఫ్రెండ్స్. ఓకేనా, చాలా చాలా ఇంపార్టెంట్, గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ వన్, 243I రాష్ట్ర ఆర్థిక సంఘంను తెలుపుతుంది ఫ్రెండ్స్. ఐ ఆర్టికల్ దేని గురించి తెలుపుతుంది? రాష్ట్ర ఆర్థిక సంఘం. స్థానిక సంస్థలు సమర్థవంతంగా పనిచేయుటకు గాను ఆర్థిక వనరులను సమకూర్చుకోవడంలోనూ తగిన సూచనలు సలహాలను అందించుటకు రాష్ట్ర స్థాయిలో ఆర్థిక సంఘంను ఏర్పాటు చేయాలి. ఆర్థిక సంఘము రాష్ట్ర ప్రభుత్వము స్థానిక సంస్థలకు మంజూరు చేయాల్సిన నిధులను గురించి మార్గదర్శకాలను రూపొందిస్తుంది. కేంద్రం నుంచి నిధుల మంజూరు కోసము
కేంద్ర ఆర్థిక వనరులకు సిఫారసు కూడా చేస్తుంది ఫ్రెండ్స్. రాష్ట్ర ఆర్థిక సంఘంలో ఒక చైర్మన్, 4 సభ్యులు ఉండగా ఆర్థిక సంఘం తన నివేదికను గవర్నర్కు సమర్పించగా గవర్నర్ ఆ నివేదికను రాష్ట్ర శాసన నిర్మాణ శాఖకు సమర్పిస్తారు. ఇంపార్టెంట్ క్వశ్చన్. అంటే ఈ ఆర్థిక సంఘం యొక్క ముఖ్య విధి ఏంటి? రాష్ట్రానికి ఓకేనా ఇలాంటి ఆర్థిక నిధులు అవసరము, ప్రస్తుత సంవత్సరానికి రాబోయే సంవత్సరానికి ఇలాంటి నిధులు కావాలి, నిధులను ఎలా మంజూరు చేయించుకోవాలి, ఏ విధంగా సమర్థవంతంగా ఉపయోగించుకోవాలనే అంశాలపైన ముఖ్యమైన నిర్ణయాలను తీసుకుంటుంది. సో దీంట్లో మొత్తం ఎంతమంది సభ్యులు ఉంటారు? ఒక చైర్మన్ ఉంటారు, 4 సభ్యులు ఉంటారు. గుర్తుంచుకోవాలి ఫ్రెండ్స్, ఇంపార్టెంట్. సో ఆర్థిక సంఘం తన నివేదికను ఎవరికి సమర్పిస్తుంది? గవర్నర్కి. ఓకేనా, గవర్నర్ దాన్ని శాసనసభలో సమావేశాల సమయంలో దాన్ని ప్రవేశపెట్టడం జరుగుతుంది, శాసనసభకి సమర్పిస్తారు. నెక్స్ట్ వన్ 243 జే ఆడిటింగ్ అనేటువంటి అంశాన్ని తెలియజేస్తుంది. స్థానిక సంస్థలు వివిధ అంశాలపై చేసిన ఖర్చులను మరియు ఖాతాలను ఆడిటింగ్ చేయుటకు తెలియజేస్తుంది ఫ్రెండ్స్. ప్రస్తుతం మన రాష్ట్రంలో స్థానిక నిధిని శాఖాపరమైన ఆడిట్ మరియు సాధారణ ఆడిట్ ద్వారా తనిఖీ చేయడం అనేది జరుగుతుంది ఫ్రెండ్స్. ఓకేనా, ఎన్ని రకాల ఆడిట్స్ ఉంటాయి మన రాష్ట్రంలో? స్థానిక నిధిని శాఖాపరమైన ఆడిట్ మరియు సాధారణ ఆడిట్ ద్వారా తనిఖీ చేయడం అనేది జరుగుతుంది. ఇంపార్టెంట్ క్వశ్చన్. సో ఫ్రెండ్స్, ఈ యొక్క ఆడిట్కి సంబంధించినటువంటి అంశాలు మనము సర్పంచ్ యొక్క మరియు కార్యదర్శి యొక్క విధులు మరియు అధికారాల విధులలో మనము చూస్తాం ఫ్రెండ్స్. చాలా ఇంపార్టెంట్ ఇది చాలా అంటే పంచాయతీ కార్యదర్శి ముఖ్యమైన విధిగా మనము చెప్పుకుంటాం. ఇది ఎవ్రీ ఇయర్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ వన్ 243 కే రాష్ట్ర ఎన్నికల సంఘం గురించి తెలియజేస్తుంది. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర స్థాయిలో ఎన్నికల సంఘాల ఏర్పాటును సూచిస్తుంది. రాష్ట్ర ఎన్నికల సంఘంను గవర్నర్ నియమిస్తారు ఫ్రెండ్స్. రాష్ట్ర ఎన్నికల సంఘానికి సంబంధించిన ఏవైనా చట్టాలను రూపొందించే అధికారం ఆ రాష్ట్ర శాసన నిర్మాణ శాఖకు ఉంటుంది అని చెప్పేసి ఇందులో పేర్కొన్నారు. రాష్ట్ర ఎన్నికల కమిషన్ పరిధి కాలము 5 సంవత్సరాలు లేదా 65 సంవత్సరాలు. ఏది ముందుగా వస్తే అది వర్తిస్తుంది. ఎన్నికల కమిషన్ స్వతంత్ర ప్రతిపత్తితో పనిచేసే అధికారము కలిగి ఉంది. ఆంధ్రప్రదేశ్లో మొదటి రాష్ట్ర ఎన్నికల సంఘము 1994 జూన్ 18న ఏర్పాటు అయినట్లుగా మనకు తెలుస్తుంది. దీని తొలి కమిషనర్ ఎవరు? ఎస్ కాళీ పాండ్యన్ కాగా ప్రస్తుత అధికారి. సో ఫ్రెండ్స్, ప్రస్తుత అధికారిని మనము వదిలేద్దాము, ఎందుకంటే వీరు ఎప్పటికీ చేంజ్ అవుతుంటారు కాబట్టి ప్రస్తుత అధికారిని వదిలేద్దాము. అది కరెంట్ అఫైర్స్లో చెప్పుకుందాం. కానీ మొదటి కమిషనర్ మాత్రం గుర్తుంచుకోండి, ఇంపార్టెంట్. ఓకేనా, మొదటి కమిషనర్ ఎవరెవరు? కాళీ పాండ్యన్. నెక్స్ట్ వన్ ఎన్నికల కమిషనర్ను రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిని తొలగించే పద్ధతిలోనే రాష్ట్రపతి తొలగించడం అనేది జరుగుతుంది. సో ఎన్నికల కమిషనర్ను రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తిని తొలగించే పద్ధతిలోనే తొలగిస్తారని చెప్పేసి తెలుసుకున్నాము. సో ఎవరు తొలగిస్తారు? మరి రాష్ట్రపతి తొలగిస్తారు. ఎన్నికల కమిషన్ నిర్వర్తించే విధులు: పంచాయతీ సంస్థల ఎన్నికలు నిర్వహించడము, పర్యవేక్షించడం మొదలగు అనేటువంటి విధులను నిర్వర్తిస్తుంది. పంచాయతీలకు సంబంధించిన ఓటర్ల జాబితాను సిద్ధం చేస్తుంది. ఎన్నికలు నిర్వహించడానికి అవసరమైన ఉద్యోగులను ఆ రాష్ట్ర గవర్నర్ అనుమతితో సమకూర్చుకుంటుంది. ఎన్నికలు వివాదాలకు సంబంధించిన అంశాలను పరిష్కరించడం కూడా జరుగుతుంది ఫ్రెండ్స్. ఇది ఒక రాష్ట్రం యొక్క ఎన్నికల సంఘానికి సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటిది. సో ఫ్రెండ్స్, ఎన్నికల సంఘము రాష్ట్ర ఎన్నికల సంఘం మాత్రమే స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహిస్తుంది ఫ్రెండ్స్. ఓకేనా, చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్ 243 ఎల్ కేంద్ర పాలిత ప్రాంతాలకు వర్తింపచేయుట. కేంద్ర ప్రభుత్వమే కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఈ చట్టాన్ని వర్తింపచేస్తుంది. ఢిల్లీ, పాండిచ్చేరిల యందు వాటి శాసనసభలు ఈ సంస్థలకు సంబంధించి చట్టాలు చేసినప్పటికీ కేంద్ర ప్రభుత్వ మార్గదర్శక సూత్రాలకు లోబడే వ్యవహరించాలి. ఇంపార్టెంట్ క్వశ్చన్. 243 ఎం మినహాయింపులు ఏంటి మరి? ఎస్టీల అభివృద్ధి మండళ్లు ఏర్పాటుకు అవకాశం ఉన్న ప్రాంతాల్లో స్థానిక సంస్థల ఏర్పాటుకు మినహాయింపు కలదు. నాగాలాండ్, మేఘాలయ, మిజోరాం యందు వీటిని అమలు చేయలేదు. ఇంపార్టెంట్ క్వశ్చన్, గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ వన్ అస్సాంలోని కొన్ని ప్రాంతాల్లోనూ, మణిపూర్లోని కొన్ని ప్రాంతాల్లోనూ, పశ్చిమ బెంగాల్లోని గూర్ఖాలాండ్లోని వీటి ఏర్పాటుకు మినహాయింపు కలదు. జమ్మూ కాశ్మీర్ రాష్ట్రానికి ఈ విభాగము వర్తించదు. చాలా ఇంపార్టెంట్. జమ్మూ కాశ్మీరు చాలా అంశాలు వర్తించవు ఫ్రెండ్స్, ఎందుకంటే అది స్వతంత్ర ప్రతిపత్తి కలిగినటువంటి మొట్టమొదటి రాష్ట్రము. ఆర్టికల్ 370 ప్రకారము
జమ్మూ కాశ్మీర్కి స్వతంత్ర ప్రతిపత్తిని కల్పించడము జరిగింది. అందువలన ఈ యొక్క స్థానిక సంస్థలకు సంబంధించినటువంటి అంశాలు ఇక్కడ వర్తించవు. నెక్స్ట్ వన్ 243 పాత శాసనాల వర్తింపు. పాత శాసనాలు ఏవైతే ఉంటాయో అవి వర్తింపు. చూద్దాం. ఈ చట్టం అమల్లోకి వచ్చిన 1 సంవత్సరం వరకు ఆ రాష్ట్రానికి చెందిన పాత శాసనాలు అమల్లో ఉండవచ్చును. ఓకేనా, 1 సంవత్సరం వరకు కూడా పాత శాసనాల ఆధారంగానే స్థానిక సంస్థల అధికారాలు విధులు నిర్వర్తించవచ్చు. కానీ తర్వాత అవి కనుమరుగవుతాయి. ప్రభుత్వం వాటిని రద్దు కూడా చేయవచ్చు. 73వ రాజ్యాంగ సవరణ మౌలిక స్వరూపమే విరుద్ధం కాకుండా రాష్ట్ర ప్రభుత్వాలు తమ సొంత శాసనాలను కూడా తయారు చేసుకునే అవకాశాన్ని ఇందులో పొందుపరచడం జరిగింది 243 ఆర్టికల్లో. నెక్స్ట్ వన్ 243 ట్రిబ్యునల్ల ఏర్పాటు. చాలా ఇంపార్టెంట్ ఇది. స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించిన వివాదాలను పరిష్కరించుటకు ఎన్నికల ట్రిబ్యునల్లను ఏర్పాటు చేయాలి అనే అంశాన్ని ఇందులో పొందుపరిచారు. ఆంధ్రప్రదేశ్లోని దిగువ న్యాయస్థానాలైన మున్సిఫ్, మెజిస్ట్రేట్ కోర్టులు ఈ ఎన్నికల వివాదాలను విచారిస్తుంది. కోర్టులు న్యాయస్థానాలుగా కాకుండా ట్రిబ్యునల్గా వ్యవహరిస్తున్నాయి. రిజర్వేషన్లు, ఎన్నికల షెడ్యూళ్లు మొదలైన వాటిపై ఈ ట్రిబ్యునల్లు విచారించలేవు. ఎన్నికల షెడ్యూల్స్ అన్ని ఎవరు చూసుకుంటారు? ఎన్నికల సంఘం, రాష్ట్ర ఎన్నికల సంఘం. కానీ ఎన్నికలకు సంబంధించిన వివాదాలు ఏవైతే ఉన్నాయో వాటిని మాత్రమే ఈ ట్రిబ్యునల్లు చూసుకుంటాయి. వాటిని విచారణ చేపడతాయి ఫ్రెండ్స్. ఓకేనా, ఇంపార్టెంట్. ఓకే ఫ్రెండ్స్, ఇంతటితో మనము 73వ రాజ్యాంగ సవరణలో ఉన్నటువంటి అన్ని అంశాలను చాలా క్లియర్గా, ఓకేనా ఫ్రెండ్స్, ఒక్క బిట్టు మిస్ అయ్యే అవకాశమే ఉండదు ఫ్రెండ్స్. 1-2 సార్లు వినండి, చదవండి, మీకు ఈజీగా గుర్తుంటుంది. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మీకు కనుక నా క్లాస్ కనుక నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. అంతేకాకుండా నా వీడియోని లైక్ చేయండి. మీకు ఏమైనా సజెషన్స్ ఉన్నట్లయితే కామెంట్ రూపంలో ఇవ్వండి ఫ్రెండ్స్. ఖచ్చితంగా వాటిని చేయడానికి ప్రయత్నిస్తాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.